దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక మాట చదువుకొని ధ్యానం చేద్దాం. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 20వ వచనం చదువుకొని ధ్యానం చేద్దాం. ప్రేమించండి బిడ్డ. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 20వ వచనం తీసినారు, చదవండి. శేబ నుండి వచ్చు సాంబ్రాణి నాకు ఏల, దూరదేశము నుండి వచ్చు మధురమైన చెరుకు నాకేల. మీ దహన బలులు నాకు ఇష్టమైనవి కావు, మీ బలుల యందు నాకు సంతోషము లేదు. ప్రార్థన చేసుకుని ధ్యానం చేద్దాం. వాక్యం. పరలోకమందున్న మా కన్న తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైన పాదాలకు నమస్కారం తెలియజేస్తున్నాం. మరొక దినాన్ని మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. అభ్యంతరపరచ చూచే సాతాను దురాత్మచిక శక్తుల ప్రభావాన్ని తొలగించండి. నీ కొరకు ఉన్నతంగా బ్రతికేటట్లుగా దీవించండి. వినగల చెవులు, గ్రహించగల మనస్సును దయచేయండి. నాయన, నీ చిత్తాన్ని బట్టి సమస్తము చదవబడిన ఒక లేఖాన్ని భాగాన్ని మేము అర్థం చేసుకునేటట్లుగా మాకు నేర్పించి అన్ని విషయాల్లో సాయం చేయండి. నీ పక్షాన నీవు నిలబెట్టుకున్న నీ దాసునైనా నేను అల్పజ్ఞుడను, పాపిని, నిష్ప్రయోజకుడను. కేవలం నీ ప్రేమ చేత, నీ కృప చేత నీవు నిలబెట్టావు. కాబట్టి మా అందరితో మాట్లాడి మమ్మల్ని ఆశీర్వదించమని క్రీస్తు యేసు పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రేమన దేవుని బిడ్డలారా, చదవబడిన యొక్క ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 20వ వచనంలో ఏం చూస్తున్నాం మనం అంటే, శేబ నుండి వచ్చు సాంబ్రాణి నాకేలా, దూరదేశము నుండి వచ్చు మధురమైన చెరుకు నాకేలా, మీ దహన బలులు నాకు ఇష్టమైనవి కావు, మీ బలుల యందు నాకు సంతోషము లేదు. ఇది దేవుడు చెబుతున్నటువంటి మాట. సహజంగా మనం మందిరానికి వస్తాము, మందిరానికి రావాలనుకుంటాము, మందిరానికి వచ్చి చర్చిలో కాసేపు కూర్చుంటాము, ఆరాధన అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్తాం. అయితే వచ్చిన కారణం ఏదో మన మనసులో ఉంటుంది. ఆ వచ్చిన కారణం దేవుడికి చెబుతాము, ప్రార్థనలో దేవుడికి చెప్పుకొని ఇక మనము ఇంటికి వెళ్ళిపోతాం. ఇదే ఆరాధన, ఇదే ప్రార్థన అనుకుంటే పొరపాటు. దేవుడు ఇక్కడ అంటున్నాడు, శేబ నుంచి వచ్చు సామ్రాణి నాకేలా. మనం మందిరానికి వచ్చిన తర్వాత చూడండి, మందిరానికి వచ్చిన తర్వాత ఏదో ఒకటి తేవాలనుకుంటాం మందిరానికి, కానుక, లేకపోతే మనకు తగిన విధంలో ఏదో ఒకటి మనం తేవాలనుకుంటాం. రావడం బాగుంది, తేవడం బాగుంది, కానీ వచ్చిన మందిరానికి మనం తెచ్చిన ధనము ఏదో ఒకటి, దాన్ని దేవుడు ఇలా అంటున్నాడు, మీ సాంబ్రాణి నాకేలా, మీ ధనము నాకేలా, మీ బలులు నాకు సంతోషము లేదు అంటున్నాడు. ఏంటి దేవా, మేము వచ్చాం కదా, మందిరానికి వచ్చాం కదా, మరి ఎంతో కొంత ఏదన్నా ఇవ్వాలని తెచ్చాం కదా, మరి మేము వచ్చాం కాబట్టి నీవు సంతోషించాలి కదా, ఏదో కొంత తెచ్చాం కాబట్టి నీవు సంతోషించాలి కదా అని మనంగా దేవుణ్ణి అడిగితే ఆయన అంటున్న మాట, మీరు వచ్చినందుకు నాకు సంతోషము లేదు, మీరు తెచ్చినందుకు సంతోషము లేదు అంటున్నాడు. ఇదేంటి ప్రభువా, వస్తే నీకు సంతోషం కదా, తెస్తే నీకు సంతోషం కదా అని అంటే, రావడం మంచిదే కానీ వచ్చిన విధానము వేరైతే అది నాకు సంతోషం లేదు అంటున్నాడు. తేవడం మంచిదే కానీ తెచ్చిన విధానం కరెక్ట్ కాకపోతే అది నాకు సంతోషం లేదు అంటున్నాడు.
ఈరోజు ఒక మంచి పాఠం నేర్చుకుందాం. ప్రేమ దేవుని బిడ్డలారా, ఒక మంచి పాఠం నేర్చుకుందాం. దేవుని యొక్క మందిరానికి రావడం ముఖ్యమా, దేవుని యొక్క మందిరానికి నచ్చినట్టు రావడం ముఖ్యమా? దేవుని యొక్క మందిరానికి తేవడం ముఖ్యమా, ఏదైనా కానుక తేవడం ముఖ్యమా, దేవునికి నచ్చినట్టుగా కానుక తేవడం ముఖ్యమా? ఇది మనం ఆలోచించాలి. 99% మంది దేవుని మనస్సు ఎరుగక భక్తి చేస్తుంటారు. 99% మంది దేవుని యొక్క మనస్సు ఎరుగక భక్తి చేస్తుంటారు. ఎప్పుడైనా దేవునితో మాట్లాడే వాళ్ళుగా ఉంటే అది మంచిది. దేవుడితో మాట్లాడే వారుగా ఉండడము అనేది మనకు కావాలి. చూడండి, మనం దేవుణ్ణి నమ్ముతున్నాము అంటే ఖచ్చితంగా మన మనసులో దేవుడు మాట్లాడతాడు. మనతో దేవుడు మాట్లాడుతుంటే మనం ఎలాగున్నామో ఆయన మన ఎలాగున్నాడో ఖచ్చితంగా మనకి సమాచారం అందుతుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒక ఇద్దరు ముగ్గురిని చూపిస్తాను మీకు. మనలాగే దేవుని వద్దకు వచ్చారు, దేవుని వద్దకు తెచ్చారు. కానీ వాళ్ళు దేవుని వద్దకు వచ్చినా, దేవుని వద్దకు తెచ్చినా దేవుడు వాళ్ళు వచ్చినందుకు సంతోషపడలేదు, వాళ్ళు తెచ్చినందుకు సంతోషపడలేదు. ఆదికాండం చూడండి ఒకసారి. ఆదికాండము 4వ అధ్యాయం. ఆదికాండము 4వ అధ్యాయము 3-4 వచనాలు చదవండి అమ్మా. 3-4 వచనాలు. కొంతకాలమైన తరువాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా ఇచ్చాను. ఇక్కడ ఏమని రాస్తుందమ్మా? ఏమని రాస్తుంది? కొంతకాలమైన తర్వాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చాడనుందా, తేలేదనుందా? తెచ్చాడనుంది కదా, తెచ్చాడు కదా, క్లియర్గా తెచ్చాడు కదా. దేవుని వద్దకు తెచ్చాడట. మరి దేవుని వద్దకు తెస్తే వచ్చే కదా తెచ్చాడు. ఆయన వచ్చే కదా తెచ్చాడు. ఆయన వచ్చాడు, ఆయన పొలము పంటలో కొంత ఏదో పండితే దాన్ని తెచ్చాడట. మరి కయీను దేవుడి వద్దకు వస్తే, కయీను పంటలో పండింది దేవుడి వద్దకు తెస్తే దేవుడు ఏమంటున్నాడు చూడండి ఒకసారి. అక్కడ చదవమా 4వ వచనం. హేబేలు కూడా తన మందలో తొలిచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చాను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టాను, కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. ఇదేంటిది? కయీను వచ్చాడు, కయీను తెచ్చాడు. హేబేలు వచ్చాడు, హేబేలు తెచ్చాడు. ఇద్దరు వచ్చారు, ఇద్దరు తెచ్చారు కదా. ఇంక నష్టం ఏంటి, బాధ ఏంటి దేవుడికి? రాకుండా ఉంటే బాధ, తేకుండా ఉంటే బాధ. ఇద్దరు వచ్చారు, ఇద్దరు తెచ్చారు. కానీ ఇద్దరిలో ఒకడే నచ్చాడంట, ఒకడు తెచ్చిందే నచ్చిందంట. నేను ఇలా కూడా ఉంటుందా? దేవుడు ఇలా కూడా చేస్తాడా? ఇంకో వచనం చూద్దాం. లూకాసు వార్త 21వ అధ్యాయం. లూకాసు వార్త 21వ అధ్యాయము 1-4 వరకు చదవం. లూకాసు వార్త. కానుక పెట్టెలో తమ కానుకలను వేయుచున్న ధనవంతులను ఆయన పారచూచెను. ఒక పేద విధవరాలు 2 కాసులు అందులో వేయించుండగా చూచి, ఈ పేద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసినని మీతో నిజముగా. ఇక్కడ కూడా మనం గమనిస్తే ధనవంతులు కానుక వేశారనుందా, వేయలేదనుందా? ఏమా? వేశారనుంది. ధనవంతులు వచ్చారు, వాళ్ళ దగ్గర ఉన్న కానుక తెచ్చారు, వేశారు కదా. ధనవంతులు మందిరానికి వచ్చారు, ధనవంతులు కానుక తెచ్చారు.
అలాగే పేద విధవరాలు వచ్చింది మందిరానికి, పేద విధవరాలు కానుక తెచ్చింది. మరి ధనవంతులేమో ఎక్కువ వేసి ఉంటారు కదా, పేద విధవరాలు ఏమో తక్కువ వేసి ఉంటది కదా. మరి ధనవంతులు వచ్చారు, డబ్బు ఇచ్చారు, పేద విధవరాలు వచ్చింది, డబ్బు ఇచ్చింది. ఇద్దరు వచ్చారు, ఇద్దరు ఇచ్చారు. మరి పేద విధవరాలే ఎందుకు దేవుని దృష్టిలో గొప్పదయ్యింది? ఈరోజు పాఠం ఆలోచిద్దాం ప్రేమిత్రులు. మనం మందిరానికి వస్తున్నాము అనంటే అప్పుడప్పుడు వస్తున్నామా, కంటిన్యూగా వస్తున్నామా అనేది దేవుడు దృష్టిస్తాడు. జాగ్రత్తగా. మనలాంటోడు కాదు దేవుడు, మనిషి లాంటోడు దేవుడు కాదు. ఆయనకంటూ కొన్ని నియమాలు, ఆయనకంటూ ఒక మనస్తత్వం అనేది ఉంది. హేబేలు తెచ్చాడు, కయీను తెచ్చాడు. హేబేలు వచ్చాడు, కయీను వచ్చాడు, కానీ ఒకడే నచ్చాడు. ధనవంతులు వచ్చారు, పేద విధవరాలు వచ్చింది. ధనవంతులు తెచ్చారు, పేద విధవరాలు తెచ్చింది, కానీ పేద విధవరాలు ఇచ్చింది మాత్రమే నచ్చింది. ఏంటి సంగతి? ఏంటి ప్రభువా? నీకు ఇవ్వడం కావాలా, ఇచ్చే విధానం కావాలా, రావడం కావాలా, వచ్చే విధానం కావాలా అని దేవుణ్ణి అడిగితే ఆయన అంటాడు మీలో ₹1,00,00,000 తీసుకొచ్చి నా ముందు పెట్టినా నాకు సంతోషం ఉండదు, ఇచ్చే విధానంలో ₹1 ఇచ్చినా సంతోషం ఉంటుంది అంటాడు. మీలో ప్రధానమంత్రి మందిరానికి వచ్చినా నాకు సంతోషం ఉండదు, వచ్చే విధానంలో వస్తేనే నాకు సంతోషం ఉంటుంది అంటున్నాడు. ఇంతకీ ప్రభువా మరి ఈ పేద విధవరాళ్ళు కొంచెమే కదా తెచ్చింది, అది నీకెందుకు నచ్చింది? ధనవంతులు ఎక్కువ ఇచ్చారు కదా, అది నీకెందుకు నచ్చలేదు? హేబేలు తెచ్చాడు కదా, అదెందుకు నీకు నచ్చింది? కయీను కూడా ఇచ్చాడు కదా, అదెందుకు నీకు నచ్చలేదు? ఇది ప్రశ్న. దేవుణ్ణి అడిగితే దానికి దేవుడు ఏం జవాబు చెప్తున్నాడు అంటే చూడండి ఒకసారి. మనము మందిరానికి ఎలా వస్తున్నాము, ఏమి తెస్తున్నాము అన్నది పాయింట్ కాదు. మనము ఏ విధంగా వస్తున్నాము, ఏ విధంగా తెస్తున్నాము అన్నది దేవుడు దృష్టిస్తాడు. దాన్ని బట్టే మన బలులను, మన ప్రార్థనను, మన కోరికలను ఆయన అంగీకరించి సంతోషిస్తాడు. గుర్తుపెట్టుకోండి, ఎవరైనా దేవుని వద్దకు మందిరానికి వస్తున్నాడు అంటే వాళ్ళు మొట్టమొదట గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే దేవునిని సంతోష పెట్టడానికి నేను వెళ్ళాలి. కనుక మనం దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు, దేవుని దగ్గరికి తెచ్చేటప్పుడు ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటంటే నేను దేవుణ్ణి సంతోష పెట్టడానికి వెళ్ళాలి. నేను వెళితే మందిరానికి వెళ్ళి కూర్చుంటే ఏం జరగాలో తెలుసా? నేను తెచ్చిన డబ్బును చూసి అబ్బా నా కోసం ₹1,00,000 తెచ్చింది దేవుడు, అలా దేవుడు సంతోషించాడు. మనం తెచ్చిన డబ్బును చూసి సంతోషించాడు. గుర్తుపెట్టుకోండి, లోకంలో చేయరాని పనులన్నీ చేసేసి ఒక హుండీ ఉంటది, ఆ హుండీలో వేసేస్తారు. ఆ హుండీలో వేసేస్తేనట ఇక వాళ్ళ పాపాలన్నీ పోయినట్టేనట. అంటే దేవుడు ఏం పనులు, దొంగతనం చేసినా, ఏం మోసం చేసినా, ఎలాంటి పాపం పనులు చేసినా మనం డబ్బులు ఇచ్చేస్తే ఆయన సంతోషపడిపోతాడా? ఎంతో కొంత మనం లంచం ఇచ్చేస్తే దేవుడు సంతోషపడిపోతాడా? అలాంటి దేవుడు కాదు మన దేవుడు. అలాంటి దేవుడు దేవుడే కాదు, అలాంటి వాడు దేవుడే కాదు. మనం దొంగతనం చేసి దేవా సగం నీకు ఇస్తున్నా అంటే దేవుణ్ణి భాగస్థులు చేస్తున్నామా మన దొంగతనంలో? కొంతమంది ఉంటారు దొంగతనానికి వెళ్లే ముందు ప్రార్థన చేసుకొని, దేవా
నేను ఎవరికి దొరకకుండా ఉంటే సగం నీకు ఇస్తాను. అర్థమైందా? అంటే ఇప్పుడు దేవుడిని కూడా దొంగతనంలో భాగస్థులు చేస్తున్నారు అనమాట. అలా దేవుడు సంతోషిస్తాడా? సంతోషించాడు. మరి ప్రేమ దేవుని బిడ్డారా, ఈ యొక్క కయీను హేబేలు తెచ్చిన దాన్ని ఒకరి దాన్ని ఎందుకు నచ్చాడు? విధవరాలు ధనవంతులు తెచ్చిన వాళ్ళల్లో విధవరాలు మాత్రమే ఎందుకు దేవుడికి నచ్చిందంటే చూడండి ఒకసారి కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 17వ వచనం చదవండి. దేవుడికి ఎందుకు ఇద్దరు తెస్తే ఒకరిదే నచ్చుతుంది? కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 17వ వచనం. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. చూసారా? చదువమ్మా. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. ఇక్కడ కయీను తెచ్చాడు, హేబేలు తెచ్చాడు, ధనవంతులు తెచ్చారు, విధవరాలు తెచ్చింది. తేవడమే దేవుడికి ముఖ్యమైతే అందరినీ మెచ్చుకోవాలి. రావడమే దేవుడికి ముఖ్యమైతే అందరినీ మెచ్చుకోవాలి. మరి దేవుడేమో కయీను అర్పణను పక్కన పెట్టాడు, కయీన్ని పక్కన పెట్టాడు. హేబేలు నువ్వు నాకు సంతోషపరిచావు అన్నాడు. నీ బలి, నువ్వు ఇచ్చిన బలి నాకు సంతోషమైంది, నువ్వు నాకు పరిచావు అన్నాడు. ధనవంతులు తెచ్చింది దేవుడికి సంతోషం కాలేదు. పేద విధవరాలు తెచ్చింది దేవుడికి సంతోషం అయింది. ఏంటి అంటే గుర్తుపెట్టుకోండి, మనం ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడే మందిరానికి దేవుడు ముందు మన మనస్సును చూస్తాడు. దేవుడు మన చేతిలో మనం ఎంత డబ్బులు తీసుకుంటున్నాం అన్నది చూడు, మన మనస్సును చూస్తాడు. అసలు మందిరానికి ముఖ్యంగా తేవాల్సింది ఏంటో తెలుసా? మందిరానికి ముఖ్యంగా తేవాల్సింది ధనము, బంగారము, వీటిని కాదు, మనస్సు. మందిరానికి ముందు మనం మనస్సును తేవాలి. మనం మనస్సును తేవకుండా శరీరాన్ని తీసుకొచ్చిన తర్వాత చూడండి, మనం మందిరంలో ఎలా ప్రవర్తిస్తున్నామో అది దేవునికి నచ్చుతుందా? దేవా, నేను మందిరానికి వచ్చాను కానీ నీ మాట వినను, నేను నిద్రపోతా. దేవా, నేను మందిరానికి వచ్చాను కానీ నువ్వు చెప్పినట్లుగా నేను చెయ్యను, నేనేదో ఆలోచిస్తుంటా. దేవా, నేను మందిరానికి వచ్చాను కానీ ఏదేదో నేను ఆలోచిస్తూ ఉంటాను, ఏదేదో చేస్తూ ఉంటానంటే అప్పుడు నీవు చేసే ఆరాధన, నువ్వు చేసే ప్రార్థన, నువ్వు పాడే పాట, నువ్వు వచ్చినందుకు దేవునికి సంతోషం అవుతుందా అంటే అవదు. నీ మనస్సు తేకుండా, మందిరానికి మనస్సు తేకుండా, మనీ తేవడం ముఖ్యం కాదు, మనస్సు తేవడం ముఖ్యం. బంగారం తేవడం ముఖ్యం కాదు, బ్రతుకు సరిగా ఉందో లేదో చూసుకోవడం మందిరంలో ముఖ్యం. దేవుడు అంటున్నాడు, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి అంట. నలిగిన హృదయమే దేవుడికి ఇష్టమైందంట. విరిగిన మనస్సు అంటే ఏంటండి? నలిగిన హృదయం అంటే ఏంటండి? దేవుడికి ఇష్టమైంది ఏంటంటే మనిషి భక్తి చేయడానికి మందిరానికి వచ్చేటప్పుడు ముందు తన మనస్సును తేవాలంట. తన మనస్సును తేకుండా మందిరానికి వస్తే, మనస్సును తేవడం అంటే ఏంటి? మనస్సును తేవడం అంటే ఏంటి? మనస్సు విరిగడం అంటే, విరిగిన మనస్సు అంటే ఏంటి? నలిగిన మన హృదయం అంటే ఏంటి? చూసారా? మనం మందిరానికి వస్తున్నాం కానీ ఎలా రావాలో ఇంకా తెలుసుకోలేదేమో. మందిరానికి వస్తున్నాం కానీ ఏం తేవాలో ఇంకా తెలుసుకోలేదేమో. మందిరానికి వస్తున్నాము కానీ దేవుణ్ణి సంతోషపరచాలి అని ఇంకా మనం తెలుసుకోకుండా వస్తున్నామేమో. సో కయీను లాగా వస్తే మందిరానికి ఉపయోగం లేదు.
ధనవంతుల్లాగా మందిరంలో ఇచ్చినా ఉపయోగం లేదు. ఎలా రావాలి, ఎలా ఇవ్వాలి, ఏం చేయాలి అంటే మనం వచ్చినందుకు దేవుడు సంతోషించాలి. ఎప్పుడు సంతోషిస్తాడు మనం వచ్చినందుకు దేవుడు? చెప్పండి ఎవరైనా. ఎప్పుడు దేవుడు సంతోషిస్తాడు మనం వచ్చినందుకు? ఎప్పుడు సంతోషిస్తాడంటే గుర్తుపెట్టుకోండి, మనము దేవుని కోసం వస్తే దేవుడు సంతోషిస్తాడు. మనం వస్తున్నాం కానీ అయ్యా నా కాళ్ళు వెతికింది, దీని సంగతి చూడు అంతే. ఇంకా అయ్యా నాకు అప్పులు ఉన్నాయి, దీని సంగతి చూడు. అయ్యా నాకు ఇంకా పెళ్లి కాలేదు, దాని సంగతి చూడు. అయ్యా నేను పరీక్ష రాశాను, దాని సంగతి చూడు. దేవా నాకు ఉద్యోగం కావాలి, దాని సంగతి చూడు. ఇది మన మందిరానికి వచ్చిన కారణాలు. దేవుడు అంటాడు నీవు ఉద్యోగం కోసం నా దగ్గరకు వచ్చావా? డబ్బుల కోసం నా దగ్గరకు వచ్చావా? ఆరోగ్యం కోసం నా దగ్గరకు వచ్చావా? నా కోసం నా దగ్గరకు వచ్చావా? గుర్తుపెట్టుకోండి, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మనం దేవుని దగ్గరికి వస్తే, దేవుని కోసం వస్తే మనం ముఖ్యంగా మనస్సును తెస్తాం, హృదయాన్ని తెస్తాం దేవుడి దగ్గరికి వస్తే. ఎందుకు? దేవుడు ఎక్కడ నివసించాలనుకుంటాడు? హృదయంలో నివసించాలనుకుంటాడు. మనం తెచ్చిన డబ్బుల్లో కాదు. దేవుడు మనం తెచ్చిన డబ్బుల్లో నివసించడు, మనం కట్టుకున్న ఇళ్లలో నివసించడు. దేవుడు నివసించాలనుకునే స్థలము హృదయం. ఆయన మనలో నివసించకుండా ఆయన్ని మనం ఎలా సంతోషపెట్టగలం? ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు విరిగిన మనస్సే నాకు ఇష్టం, నలిగిన హృదయమే నాకు ఇష్టం. చూడండి ప్రేమైన దేవుని బిడ్డలారా, కయీను హేబేలుకి మధ్య తేడా ఏంటంటే విరిగిన మనస్సు, సరైన సిద్ధమైన మనస్సు. హేబేలు దేవుని కోసం వచ్చాడు తప్ప, హేబేలు దేవుణ్ణి సంతోష పెట్టడానికి వచ్చాడు తప్ప తన సొంత ఇష్ట ప్రకారము లేదా తన ఆలోచన ప్రకారము హేబేలు రాలేదు దేవుని సన్నిధికి. విధవరాలు దేవుణ్ణి సంతోష పెట్టడానికి వచ్చింది. చూడండి, అక్కడ దేవుణ్ణి సంతోష పెట్టడానికి వచ్చింది అన్నానికి కారణం చెప్తాను. చూడండి, లూకా సువార్తలో 21వ అధ్యాయంలో చూడండి, దేవుణ్ణి సంతోష పెట్టడానికి వచ్చింది అన్నానికి చూడండి కారణం ఉంది. చూడండి ఒకసారి. అక్కడ 3వ వచనం చదవ, 3-4 వచనాలు చదవండి. ఈ విధవరాలు అందరికంటే ఎక్కువ వేసినని మీతో నిజంగా చెప్పుచున్నాను. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరి గాని ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవనమంతయు వేసినని వారితో చెప్పాను. చూడండి తేడా చూడండి. ధనవంతులు వేశారు కానీ కొంచెం వేశారు, మిగతాది వాళ్ళు ఉంచుకున్నారు. దేవుడి దృష్టిలో వీళ్ళు ఎలా ఉన్నారు? దేవుడి విషయంలో వీళ్ళు ఎలా ఉన్నారు? దేవుడి గురించి వీళ్ళు ఎలా ఆలోచించారు? విధవరాలు కొంచెమే వేసింది కానీ తనకు కలిగిందంతా కూడా వేసేసిందంట, తనకు కలిగిన జీవనం అంతయు వేసేసిందంట. ఇప్పుడు విధవరాలు దృష్టిలో దేవుడు ఎలా ఉన్నాడు? విధవరాలు యొక్క మనస్సులో దేవుడు ఎలా ఉన్నాడంటే చూడండి, ఇది కొంచెం నేను దాచుకుంటే నాకు అవసరం కదా, ఇది కొంచెం నేను దాచుకుంటే నాకు పనికి వస్తుంది కదా అని అనుకోలా. దేవుడికి ఇస్తే ఆయన సంతోషపెడితే చాలు. అంటే నువ్వు బాధపడిన ఇబ్బంది ఏం లేదా, నేను బాధపడినా దేవుడు సంతోషపెడితే చాలు. అంటే ఇప్పుడు ఇక్కడ విధవరాలు తన సంతోషాన్ని చూసుకోవడానికి మందిరానికి వచ్చిందా, దేవుణ్ణి సంతోషపరచడానికి మందిరానికి వచ్చిందా అని చూస్తే, తనకున్నదంతా కూడా దేవుడికి ఇచ్చింది అంటే దేవుణ్ణి సంతోషపరచడానికి విధవరాలు మందిరానికి వచ్చిందా, తనను తాను సంతోషపరచడానికి విధవరాలు మందిరానికి వచ్చిందా? ఒకసారి చూస్తే అర్థమవుతుంది మనకి.
ఈ పేద విధవరాలు తనకున్నదంతా దేవుడికి ఇచ్చేస్తే మరి దేవుడిని ఏం చేయాలనుకుంటుంది? సంతోషపరచాలనుకుంటుంది. కాబట్టి పేద విధవరాలు తక్కువ ఇచ్చిన ఉన్నదంతా ఇచ్చిందంటే పూర్తి మనస్సుతో, పూర్ణ మనస్సుతో దేవుణ్ణి గౌరవించి భయభక్తులు కలిగి మనస్సులో దేవునికి ఇచ్చింది. ఇక్కడ పేద విధవరాలు ఇచ్చింది డబ్బు కాదు, మనస్సు. పేద విధవరాలు దేవుడికి తన మనస్సును ఇచ్చేసింది. మనస్సు కంటే విలువైనది ఈ లోకంలో ఇంకేది కూడా లేదు. ఓకే, కాబట్టి మనం తెచ్చే విధానంలో, మనం వచ్చే విధానంలో ప్రేమ దేవుని బిడ్డలారా, మన మనస్సును సిద్ధం చేసుకొని రావాలి. మందిరానికి వచ్చేటప్పుడు ఎలా సిద్ధం చేసుకోవాలి? ఎలా సిద్ధం చేసుకోవాలంటే చెప్తానండి. ఇంటికాడి నుంచి మనం మందిరానికి బయలుదేరుతున్నాం. జాగ్రత్తగా, ఇంటికాడి నుంచి మనం మందిరానికి బయలుదేరేటప్పుడు మనస్సును సిద్ధం చేసుకొని రావాలి అని చెప్పాను. ఆ మనస్సు లోపల ఏమేమి సిద్ధం చేసుకొని రావాలి? మొట్టమొదటిగా మన మనస్సు సిద్ధం చేసుకోకుండా వస్తే మనం వినం. మన మనస్సును సిద్ధం చేసుకోకుండా కానీ వస్తే మనకి ఎక్కదు. మన మనస్సును సిద్ధం చేసుకోకుండా కానీ వస్తే దేవుని మందిరానికి వచ్చి ప్రయోజనం ఏమీ ఉండదు. నెంబర్ 1, దేవుని వద్దకు వచ్చేటప్పుడు మన మనస్సు సిద్ధం చేసుకోవాలి. ఏంటి ప్రభు సిద్ధం చేసుకోవడం అంటే? దేవుడు అంటున్నాడు, విరిగి నలిగిన మనస్సే నాకు బలి ఇష్టం అంటున్నాడు. ఆ విరిగి నలిగిన విధానంలో మనస్సును సిద్ధం చేసుకోవడం అంటే ఏంటి? అది ఈరోజు మన పాయింట్. దేవుని వద్దకు వచ్చేటప్పుడు మనస్సును సిద్ధం చేసుకొని రావాలంట. నువ్వు ఎంత ఇస్తున్నావు అన్నది ముఖ్యం కాదు, నువ్వు ఏం డ్రెస్ వేసుకున్నావు అన్నది ముఖ్యం కాదు, నువ్వు ఎంత దూరం నుంచి వచ్చావు అన్నది ముఖ్యం కాదు. ఇక్కడ నీ మనస్సు తేవడం ముఖ్యం. మన మనస్సును మందిరానికి తేవడం ముఖ్యం. ఏంటి ప్రభు మనస్సును, మరి వెలిగి నలిగిన మనస్సు నీకు ఇష్టమైన బలి అన్నావు కదా, మరి ఆ మనస్సును సిద్ధం చేయడం అంటే ఏంటి? ఆ మనస్సును సిద్ధం చేయడం అంటే ఏంటో నేర్చుకుంటే మనం దేవునికి ఇష్టమైన బలులు అర్పించగలం. మనం చేసే ప్రార్థన దేవుడికి ఇష్టం అవుతుంది. చూడండి, ఇష్టం లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు కాలు పట్టుకొని బతిములాడుతున్నా వాళ్ళకి కనికరం పుట్టదు. పుట్టిద్దా? పుట్టదు. మనం అంటే అసహ్యం వేసే వాళ్ళ దగ్గరికి మనం ₹1,00,00,000 తీసుకెళ్ళినా పక్కన పెట్టమ్మా, పక్కన పెట్టయ్యా అంటారు, మాకొద్దు అంటారు. ఇది నేర్చుకోవాలి ఈరోజు. దీన్ని మనం తెలుసుకోవాలి. దేవునికి ఇష్టం లేకుండా మనం ఏం తీసుకెళ్ళి ఆయన్ని సంతోష పెడతాం? మన మనస్సు దేవుడికి ఇష్టం లేకుండా మనం ఏ పాట పాడి ఆయన్ని సంతోష పెడతాం? మన మనస్సు ఇష్టం లేకుండా ఆయనకి ఎంత కానుక ఇచ్చి మనం సంతోష పెడతాం? కొన్ని పాయింట్లు చెప్తాను జాగ్రత్తగా. హేబేలును ఎందుకు దేవుడు లక్ష్యం చేశాడు? హేబేలు యొక్క అర్పణను ఎందుకు లక్ష్యం చేశాడు? పేద విధవరాలను ఎందుకు లక్ష్యం చేశాడు? పేద విధవరాల యొక్క అర్పణను దేవుడు ఎందుకు లక్ష్యం చేశాడు అంటే మనస్సు. ప్రభువా, ఈ మనస్సును ఎలా సిద్ధం చేసుకోవాలి అంటే నెంబర్ 1, అసలు ఇంటికాడి నుంచి మందిరానికి వచ్చేటప్పుడు మనస్సు లోపల పెట్టుకోవాల్సిన పాయింట్స్ చెప్తున్నాను జాగ్రత్తగా. ఈ విధంగా సిద్ధం చేసుకొని మనస్సును వస్తే కానీ మనం మందిరంలో ఉన్నంతసేపు, ఆరాధన చేసేంతసేపు, పాటలు పాడేంతసేపు ఇచ్చిన కానుక కానీ ఏదైనా కూడా దేవుడికి సంతోషం అవుతుంది. అలా కాకపోతే దేవుడికి సంతోషం కాదు. దానికి ఆధారం కయీను, దానికి ఆధారము ధనవంతులు. వచ్చారు, ఇచ్చారు, నో యూస్. కయీను తెచ్చాడు, వచ్చాడు, లాభం లేదు, దేవుడికి నచ్చలా. సో నెంబర్ 1, వచ్చుటకు ఆసక్తి కలిగి ఉండాలి. మనస్సు సిద్ధం అంటే
మందిరానికి వెళ్ళి మనం ఆరాధిస్తే ఆ ఆరాధన దేవునికి సంతోషం కలగాలంటే మనస్సును సిద్ధం చేసుకోవాలి. ఆ మనస్సు లోపల ఎలా సిద్ధం చేసుకోవాలంటే మొట్టమొదటి పాయింట్, మన మనస్సులో ఆసక్తి కలిగి నేను మందిరానికి వెళ్ళాలి అనే ఇంట్రెస్ట్ కలిగి ఉంటే దేవుడు సంతోషిస్తాడు. మనస్సును సిద్ధం చేసుకోవడంలో మొట్టమొదటి పాయింట్ ఆసక్తి కలిగి ఉండాలి. చూడండి, ఆసక్తి లేకుండా మనం ఏ పని కూడా చేయలేము. ఈరోజు నేను మందిరానికి వెళ్ళకూడదు అనుకున్నావు అనుకో, నీకు ఇంట్రెస్ట్ లేదనుకో, ఇక నువ్వు వెళ్ళవు. మొట్టమొదటిగా ఆసక్తి అనేది మనస్సులో ఉండాలి. దాన్ని చూస్తాడు దేవుడు. ఇవి ఎవరైనా బలవంతంగా వచ్చిందా, ఏదైనా తన సొంత అవసరమై వచ్చిందా, నా కోసమే ఆసక్తి కలిగి వచ్చిందా, ఇది చూస్తాడు దేవుడు. అవునండి. నెంబర్ 1, మనస్సులోనట దేవుని కోసమే నేను రావాలి అనుకున్న వాడికి గుర్తుపెట్టుకోండి, ఇక పక్కనతో పనే ఉంది, ఎదురాయితో పనే ఉంది. నువ్వు దేవుని కోసమే రావాలనుకుంటే మనుషులతో మనకి ఇంకా పని లేదు. దేవుని కోసమే రావాలనుకున్న వాళ్ళు మందిరం మానేస్తారా? మానరు. నెంబర్ 1, జాగ్రత్తగానండి పాఠం. మనం మందిరానికి వచ్చిన తర్వాత మన ఆరాధన దేవుడికి సంతోషం అవుతుందో లేదో తెలుసుకోకుండా ఇంటికి వెళ్ళిపోతే మరి మనం చేసిన ఆరాధనకు ప్రతిఫలం ఉందా తెలుసుకోలేకపోతే ఏం చేసినట్టు మనం? నెంబర్ 2, రెండోది చెప్తున్నా. రెండోది, మన మనస్సులో మందిరానికి వెళ్ళేటప్పుడట రెండోదిగా విశ్వాసాన్ని సిద్ధపరచుకొని రావాలట. విశ్వాసాన్ని సిద్ధపరచుకొని రావాలట. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను జాగ్రత్త. మందిరానికి వస్తున్నాం, మగవాళ్ళు అయితే షర్ట్ వేసుకుంటారు కదా, వేసుకున్నారా లేదా? ప్యాంట్ వేసుకున్నారా లేదా? వేసుకున్నారా లేదా? మీరు కూడా చూడండి, చీరలు వేసుకున్నారా లేదా? అంటే ఏవి అవసరమో అవి తెచ్చుకున్నారు కదా. చెప్పులు వేసుకోలేదా? తెచ్చుకున్నారు కదా. ఆలోచించండి. ముసలోళ్ళు అయితే కర్ర తెచ్చుకున్నారు కదా. మరి దేవుడికి ఏం అవసరం నేను ఆరాధించేటప్పుడు? ఇది తెలుసుకొని ఆరాధన చేయడమే దేవునికి సంతోషకరమైన ఆరాధన. రెండవది కాక మన మనస్సులో విశ్వాసం ఎక్కడ ఉండాలమ్మా? మనసులోనే. ఆసక్తి ఎక్కడ ఉండాలి? మనసులోనే. విశ్వాసం అంటే ఏంటి? ఇంతకీ ఆసక్తిని తీసుకొని రావాలంట మనసులోకి. మన మనసును సిద్ధం చేసుకొని ఆ మనసు లోపల మొట్టమొదటిగా ఆసక్తిని తీసుకురావాలి. రెండోది విశ్వాసాన్ని కూడా తీసుకొని రావాలి. విశ్వాసం లేకుండా, మన మనసులో దేవుడి మీద విశ్వాసం లేకుండా మనం దేవుడి వద్దకు వచ్చే ప్రయోజనం ఏమి ఉండదు. విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం అంటే ఏంటో చెప్తా కానీ. విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం అంటే ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు దేవుడు ఏం మాట అయితే రాయించాడో అదంతా కూడా నిజం అని నమ్మడమే విశ్వాసం అంటే. అదంతా కూడా నిజం అని నమ్మడమే విశ్వాసం అంటే. ఓకేనా? రెండోది, ఇప్పుడు చెబుతున్న ఈ వాక్యం దేంట్లోంచి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు? వాక్యంలో నుంచి. నీ చేతుల్లో నా చేతుల్లో ఉన్న ఆ దేవుని గ్రంథం మీద విశ్వాసం లేకపోతే, దేవుని మాటల మీద విశ్వాసం లేకపోతే దాని ప్రకారం మనం చేయడానికి మనకి ఇష్టం ఉండదు కాబట్టి మనం చేయలేం. మరి చేతుల్లో దేవుని మాట ఉండి కూడా ఆయన మాట ప్రకారం మనం బ్రతకడానికి ఇష్టపడకపోతే దేవునికి మనం ఇష్టం అవుతామా? కాము. చూసారా? రెండవది విశ్వాసం. మనస్సులో విశ్వాసం లేకుండా ఏమని? దేవుడు చెప్పాడు పరలోకం ఉందని, దేవుడు చెప్పాడు నరకం ఉందని, దేవుడు చెప్పాడు సాతాను ఉన్నాడని, దేవుడు చెప్పాడు పాపం చేయొద్దని, దేవుడు చెప్పాడు పవిత్రంగా బతకవని, దేవుడు చెప్పాడు నువ్వు నా కోసం బతకాలి అని, దేవుడు చెప్పాడు
నీకు నేను తోడే ఉన్నాను, భయపడొద్దు అని. ఇలాంటి మాటలు ఎన్నో దేవుడు బైబిల్లో చెప్పున్నాడు. వీటన్నిటిని నమ్మడమే విశ్వాసం. మనం మందిరానికి వచ్చేటప్పుడట మన హృదయంలో నమ్మకం తెచ్చుకోవాలట. కొట్టుకెళ్ళినప్పుడు ఏం తెచ్చుకుంటాం? పిచ్చికాయతల్లా డబ్బు. కొట్టుకెళ్ళేటప్పుడు డబ్బు తెచ్చుకుంటాం మనం. మందిరానికి వచ్చేటప్పుడుగా రెండోది విశ్వాసాన్ని, నమ్మకాన్ని తెచ్చుకోవాలట. ఓకే, మనసులో రెండోది ఏం సిద్ధం చేసుకోవాలి? విశ్వాసము. ఇక మూడోది, ప్రేమ దేవుడు బిడ్డలారా, మూడోది మందిరానికి వచ్చిన తర్వాత దేవుడి వాక్యం వినబడుతుంది కదా. వాక్యం ఉంటుందా ఉండదా మందిరంలో? వాక్యం చెప్తాడా లేదా పాస్టర్ గారు? దాన్ని ఏం చేయాలి? వాక్యం ప్రకటింపబడేటప్పుడు వినాలి. వినాలా లేదా? వినాలి అని అంటే, వినాలి అనుకుంటే వింటాం. వినాలి అనుకోనకపోతే వినాం. ఇంతకు మందిరానికి వచ్చింది మన వాక్యం వినడానికా, నిద్రపోవడానికా, వదిలేయడానికా, పక్కన పెట్టడానికా, ఏదో ఆలోచించడానికా? మూడోదిగా మన మనస్సు వినడానికి ఇష్టపడకపోతే, వినడానికి మనం రాకపోతే, ఆ విన్నది ప్రయోజనం ఉండదు. ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడతాడో అది నేను వినాలి. మూడవదిగా వినేటటువంటి మనస్సు కావాలి. వినాలని దేవుడి మనసులో, మన మనసులో రావాలి. మూడవది. ఇక నాలుగోది దేవుని వద్దకు వచ్చిన తర్వాత మనం దేవుణ్ణి విశ్వసించి ఉంటే, దేవుణ్ణి కనుగొని ఉంటే, అప్పుడు మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, ఇంతకీ కానుకలు కానీ, మందిరానికి కానీ కానుకలు ఏదన్నా తెస్తున్నాం, మందిరానికి మనం ఏదన్నా వస్తున్నాం, దీంట్లో ఏ కారణం చేత కొంతమంది వస్తారో, ఏ కారణం చేత కొంతమంది వచ్చి ప్రతిఫలం పొందకుండా పోతారు అంటే, కయీను ఎందుకు ప్రతిఫలం పొందకుండా పోయాడు? ధనవంతులు ఎందుకు ప్రతిఫలం పొందకుండా పోయారు అంటే చెప్తానండి. ధనవంతుల యొక్క అర్పణ ఎందుకు అంగీకారం కాలేదు, కయీను యొక్క అర్పణ ఎందుకు అంగీకారం కాలేదు అంటే చెప్తాను చూడండి. వాళ్ళకు కృతజ్ఞత లేదు. అవును, మీకు ఒక విషయం చెప్తాను కదా. ఇప్పుడు బాగా ఆకలేస్తుంది. ఆకలేసేటప్పుడు మీ దగ్గర అన్నం లేదు, ఏమా అన్నం లేదు. పక్కింటోళ్ళు మీకు అన్నం తెచ్చారు. అప్పుడే పక్కింటోళ్ళు తెచ్చి ఒక ముద్ద అన్నం పెట్టారు. అప్పుడు మీరేమనుకుంటారు? మా పక్కింటోళ్ళు ఎంత మంచోళ్ళు, ఆకలిగా ఉన్న టైంలో నాకు ఒక అన్నం ముద్ద పెట్టారని చెప్పి మనసులో పెట్టుకుంటారు. పెట్టుకొని ఇక దాన్ని వదిలేస్తారా? అదే పక్కింటోళ్ళు వండుకోలేదు, మరుసటి రోజు మీ దగ్గర అన్నం ఉంది, బియ్యం ఉంది, వండుకున్నారు. అప్పుడు మీరేం చేస్తారు? అమ్మా, పక్కింటోళ్ళు ఆకలిగా ఉన్నారు. ముందు రోజు ఏమో మీరు ఆకలిగా ఉన్నప్పుడు పక్కింటోళ్ళు పెట్టారు. ఈ రోజు పక్కింటోళ్ళు ఆకలిగా ఉన్నారు, వాళ్ళ దగ్గర బియ్యం అయిపోయిందంట, మీ దగ్గర బియ్యం ఉంది, అన్నం ఉండేది. అప్పుడు మీరేం చేస్తారు? ఏమా, పక్కింటోళ్ళు పెడతారా? దాన్ని ఏమంటారు? ఏమంటారు చెప్పండి దాన్ని? కృతజ్ఞత కలిగి ఉండడం. థ్యాంక్స్ అని చెప్తారే. కృతజ్ఞత అంటే అర్థం ఏంటంటే, మాకు పెట్టారు కాబట్టి మేము కూడా పెట్టాలి. అంతే కదా కృతజ్ఞత అంటే? అంతే కదా. ఇప్పుడు దేవుడు మనకి ఏమేమి పెట్టాడో, ఈ శరీరము ఆయన ఇచ్చింది, ఈ ఆత్మ ఆయన ఇచ్చింది, ఈ బ్రతుకు ఆయన ఇచ్చింది, ఈ నేల ఆయన ఇచ్చింది, తల్లిదండ్రులు, బంధుమిత్రులు, భార్య, డబ్బు, అన్నము, గాలి, నీళ్లు, వాతావరణం సమస్తం ఆయన ఇచ్చింది. ఇచ్చాడా ఇవ్వలేదా? ఇచ్చాడు కాబట్టి ఇవ్వడం కృతజ్ఞత. మీరు అనుకుంటున్నారేమో, అబ్బో నాకు 3000 పింఛన్ వస్తే 100 రూపాయలు వేసేసా. ఎంత వేసాను? 100 రూపాయలు వేసేసా. అవునా?
చాలా ఎక్కువ అయితే, చాలా ఎక్కువే. 3,000 ఇచ్చింది ఎవరు? దేవుడే. ఆ 3,000 తీసుకోవడానికి 60 సంవత్సరాలు వచ్చింది ఎవరు? దేవుడే. అబ్బా, చూసారా? అలా అన్నమాట. ప్రేమన దేవుని బిడ్డలారా, కృతజ్ఞత కలిగి రావాలి మనసులో. ఎన్నోది? 4వది, మనం మందిరానికి వచ్చేటప్పుడు, దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చేటప్పుడు కృతజ్ఞత కలిగి వస్తేనే, కృతజ్ఞత మనసులో ఉంటేనే అప్పుడు మనం ఇచ్చే విధానం మనకు తెలుస్తుంది. గుర్తుపెట్టుకోండి. బాగా ఆకలేసింది, పక్కింటోళ్ళు కడుపు నిండా అన్నం పెట్టారు. ఎక్కడ పెట్టారమ్మా? కడుపు నిండా అన్నం పెట్టారు. కడుపు నిండా మనకు అన్నం పెట్టారు కాబట్టి మనం వాళ్ళకు కూడా కడుపు నిండా అన్నం పెడతాం. ఓకేనా? అలా కాకుండా పక్కింటోళ్ళు మనకు ఆకలేసినప్పుడు వాళ్ళు తినే ప్లేట్లో ఒక 2 మెతుకులు తీసుకొచ్చి అక్కడ మొహం మీద పడేసారు అనుకో, కోపం వస్తుంది, బాధ కలుగుతుంది. కనుక దేవుడు మనకిచ్చేటప్పుడు సంపూర్ణంగా ఇచ్చాడు. దేవుడు మనకిచ్చేటప్పుడు గొప్పగా ఇచ్చాడు. దేవుడు మనకిచ్చేటప్పుడు ప్రేమించి ఇచ్చాడు. కనుక మరి దేవుడికి మనం ఇచ్చే విషయంలో ఎలా ఉండాలి? దేవుడిని మనం ఎలా చూస్తామో, మన మనసులో దేవుడు ఎంత నమ్మకం ఉన్నాడో, దేవుడు అంటే మనకి ఎంత కృతజ్ఞతో దాన్ని బట్టే మనం కలిగి ఉంటాం. 4వదిగా, కృతజ్ఞత కలిగి ఇచ్చే మనస్సు తేవాలి. ఏమా? కృతజ్ఞత కలిగి ఇచ్చే మనస్సు. కృతజ్ఞత కలిగి ఉండడం అంటే ఏంటంటే, దేవుడు నాకు ఇచ్చాడు కనుక, దేవుడు నాకు చేశాడు సహాయం కనుక నేను కూడా దేవుడికి ఇవ్వాలి. అది ఆజ్ఞ. అది ఆయన ఆజ్ఞని మనం కృతజ్ఞత కలిగిన మనస్సుతో రావాలి. 4. తర్వాత 5 ఇచ్చుటకు రావాలి. అదే కృతజ్ఞత ఒకటి ఉంది మనసులో. తర్వాత ఇది ఇవ్వడానికి కూడా రావాలి. కృతజ్ఞత కలిగి ఇంట్లో ఉంటే సరిపోద్దా? నాకు కృతజ్ఞత ఉంది, ఇవ్వాలని ఉంది, కానీ ఇంట్లో ఉంటే సరిపోద్దా? కాదు, రావాలి, ఇవ్వడానికి రావాలి. కొంతమంది అంటుంటారు, ఏదన్నా సహాయం అడిగామనుకో, చేస్తాలే, వస్తా, మాట మాత్రం అంటుంటారు. ఏమని? వస్తాలే, చేస్తాలే, రారు, చెయ్యరు. మరి దీన్ని ఏమంటాం? వాళ్ళు చెప్తున్నారుగా, మరి నోట్లో చెప్తున్నారా? చేస్తామంటున్నారా? చేస్తామంటున్నారు కానీ చేయడంలా. రాజకీయ నాయకుల్లాగా వస్తామంటున్నారు కానీ రావడంలా, అబద్ధికుల్లాగా. కాబట్టి హృదయంలో, మనస్సులో కృతజ్ఞత అనేది మనకుంటే ఖచ్చితంగా రావడం అనేది జరుగుతుంది. ఎలా రావాలి? ఎందుకు రావాలి? దేవుని కోసం రావాలి, దేవునికి మనస్సు ఇవ్వడానికి రావాలి, దేవుణ్ణి సంతోష పెట్టడానికి రావాలి. 5వదిగా, 6వదిగా చెప్తానండి. 6వదిగా చివరి, మన మనస్సులో ఏం పెట్టుకొని రావాలి అంటే, ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడతాడో అది నేను చెయ్యాలి అని మనస్సును సిద్ధపరచుకొని రావాలి. చేయుటకు. 6వది చెయ్యడానికి. 6వది ఏంటి? చెయ్యడానికి. నెంబర్ 1 ఏంటి? ఆసక్తి. నెంబర్ 2 ఏంటి? విశ్వాసం. నెంబర్ 3 ఏంటి? వినడం. నెంబర్ 4 ఏంటి? కృతజ్ఞత. నెంబర్ 5 ఏంటి? ఇచ్చుటకు. నెంబర్ 6 ఏంటి? చేయుటకు. ఈ 6 పాయింట్స్లో, ఈ 6 విషయాలలో ఒక్కటి లేకపోయినా మన మనస్సు, మనం ప్రార్థనకు వచ్చి ప్రయోజనం ఉండదు. చూడండి ఒకసారి, నీకు ఆసక్తి లేకుండా ఇక్కడ వచ్చిన ఉపయోగం లేదు. నువ్వు నమ్మకం లేకుండా ఇక్కడికి వచ్చిన ఉపయోగం లేదు. నువ్వు ప్రార్థన చేయకుండా, కృతజ్ఞత చెల్లించకుండా ఉండడానికి ఇక్కడికి వచ్చినా ఉపయోగం లేదు. నువ్వు వినడానికి రాకుండా ఇక్కడికి వచ్చినా, వినకపోతే ఉపయోగం లేదు. తర్వాత నువ్వు ఇవ్వడానికి రాకపోతే నీ దేహాన్ని, నీ జీవితాన్ని, నీ మనస్సుని
దేవుడికి ఇవ్వడానికి రాకపోతే ఉపయోగం లేదు. చివరిగా దేవుడు నీకేం చెప్తున్నాడో అది చేయడానికి రాకపోతే మనం వచ్చి ప్రయోజనం లేదు. ఈ 6 విషయాలు హేబేల్ దగ్గర ఉంది. ఈ 6 విషయాలు విధవరాల దగ్గర ఉంది. వార్త 6వ అధ్యాయము 46వ వచనం. నేను చెప్పు మాటల ప్రకారం చేయక ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? మందిరానికి వస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, కానీ దేవుడికి సంతోషం లేదు. మందిరానికి వస్తున్నాం, కానుకిస్తున్నాం, కానీ దేవుడికి సంతోషం లేదు. దీని వలన ఏం ప్రయోజనం? మనము మందిరానికి వచ్చి దేవుణ్ణి సంతోష పెట్టకపోతే మనం మందిరానికి వచ్చి ప్రయోజనం లేదు, మన వలన దేవునికి సంతోషం కలగదు. విధవరాలు వచ్చి దేవుణ్ణి సంతోష పెట్టింది, హేబేలు వచ్చి దేవుణ్ణి సంతోష పెట్టాడు. ఇంకొక వ్యక్తులు కూడా మీకు చెప్తాను, మీకు అర్థమవుతుంది. జ్ఞానులు, తూర్పు దేశ జ్ఞానులు యేసు ప్రభుని నమస్కరించడానికి, ఆరాధించడానికి వచ్చారు. వాళ్ళు ఏమని చేస్తారు? సాంబ్రాణి, భోళము తెస్తారు, బంగారం తెస్తారు కదా. చూడండి ఒకసారి, వాళ్ళు బంగారం, సాంబ్రాణి, భోళము తెచ్చారని దేవుడు వాళ్ళ విషయంలో రాపించలా. వాళ్ళ మనస్సు ఎక్కడో దూరదేశం, యేసు ప్రభు పుట్టిన దేశంలో ధర్మశాస్త్ర ఉపదేశకులకు తెలియలా. వాళ్ళకి తెలిసింది యేసు ప్రభు పుట్టాడని. మనస్సు చూడండి, వాళ్ళు తెచ్చారని కాదు, వాళ్ళ మనస్సును దేవుడు చూశాడు. కాబట్టి వాళ్ళ జ్ఞానులు అన్నాడు. ప్రేమ దేవుడు పెట్టారు. దేవుడు అంటున్నాడు, నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక నన్ను ప్రభువా అని పిలుచుట ఎందుకు? అంటే ప్రభువా, నువ్వు చెప్పింది మేము చేయకుండా మేము ప్రార్థన చేస్తే నీకు సంతోషం లేదా? ఉండదు. నువ్వు చెప్పింది చేయకుండా మేము నీకు కానుకిస్తే సంతోషం ఉండదా? ఉండదు. నువ్వు చెప్పింది మేము చేయకుండా పాటలు పాడితే సంతోషం ఉండదా? ఉండదు. మనస్సును తేవాలి దేవుడి దగ్గరికి. మనం దేవుడు చెప్పినట్లు చెయ్యాలన్నది మన మనస్సును బట్టే ఉంటది, మన మనస్సును సిద్ధం చేసుకోవడం బట్టే ఉంటది. చూడండి, కూర అంటే సిద్ధం చేయడం, అంతే కదా. కూర అని దేన్నంటారు? కూర అని దేన్నంటారు? పచ్చి వంకాయలు అంటారా? పచ్చి బెండకాయలు అంటారా? పచ్చి మాంసాన్ని అంటారా? అది కూరగా సిద్ధపరచబడిన దాన్ని కూర అంటారు, అవునా కదా. కాబట్టి విరిగి నలిగిన మనస్సు అంటే ఇది. ఇంకో పాయింట్ కూడా చేర్చుకోవచ్చు దీంట్లో. తగ్గింపు కూడా. దేవుడు నేను వెళ్ళేది ఎక్కడికో తెలుసా? ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడి వద్దకు, గొప్ప దేవుడి వద్దకు, నా తండ్రి వద్దకు, నా సృష్టికర్త వద్దకు. అమ్మో, ఆయన దగ్గర వెళ్ళి నేను జాగ్రత్తగా బతకాలి, ఆయన మందిరంలో నేను జాగ్రత్తగా ప్రార్థన చేయాలి, ఆయన మందిరంలో జాగ్రత్తగా నేను నడుచుకోవాలి అని అనేది తగ్గింపు. ఆ మనస్సు కూడా సిద్ధం చేసుకొని రావాలి. ఈ 6 గుర్తుపెట్టుకోండి, ఈ 6 మనిషి కోసం కాదు, దేవుడి కోసం. 7 ఇవి మనిషిని సంతోష పెట్టడానికి కాదు, దేవుణ్ణి సంతోష పెట్టడానికి. ఎప్పుడైతే ఈ 7 విషయాలు మన మనస్సులో పెట్టుకొని మందిరానికి వస్తామో, మందిరంలో కూర్చుంటామో, పాట పాడతామో, ప్రార్థన చేస్తామో, కానుకలు ఇస్తామో, అప్పుడు దేవుడు మనల్ని అంగీకరిస్తాడు. నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక ప్రభువా అని ఎందుకు పాటలు పాడుతున్నావు? ప్రభువా అని ఎందుకు ప్రార్థన చేస్తున్నావు? ప్రభువా అని ఎందుకు నువ్వు మందిరంలో కూర్చున్నావు? నేను చెప్పిన మాట ప్రకారం చేయక అంటున్నాడు దేవుడు.
దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఆరాధన అంటే అది. మన మనస్సులో ఈ విషయాలన్నీ లేకుండా మనం ఏం చేస్తున్నాం? మరి మందిరానికి వచ్చి దేవుని వద్దకు వచ్చిన తర్వాత దేవుడు మనకు ఏం చెబుతున్నాడో అది నేర్చుకొని సిద్ధపడే వాళ్ళుగా ఉంటేనే మనకు ప్రయోజనం. లేకపోతే లోకంలో వాళ్ళకి మనకి ఏం తేడా ఉండదు. లోకంలో వాళ్ళకి మనకి ఏమి తేడా ఉండదు. ఏమా అలా వాళ్ళ మనస్సును దేవుడి వద్దకు వచ్చేటప్పుడు అలా సిద్ధపరచుకున్నాడు కనుకే ఒక అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయ్యాడు, ఒక మోషే నమ్మకమైన వాడయ్యాడు, ఒక దావీదు దేవునికి ఇష్టానుసారుడయ్యాడు, ఒక ఎస్తేరు గొప్ప భక్తురాలయ్యింది, ఒక మరియా ప్రభు అయిన యేసుక్రీస్తును దేవుణ్ణి తన గర్భంలో ఈ లోకంలో కనడానికి పాత్రురాలయ్యింది. కారణము మనస్సును సిద్ధం చేసుకోవడం. వినడానికి చేయడానికి మన మనస్సును సిద్ధపరచుకోకుండా మరి మందిరానికి మనం వచ్చి కేవలం అయ్యా నాకు ఆరోగ్యం ఇవ్వు, అయ్యా నాకు డబ్బులు ఇవ్వు, అయ్యా నాకు అది చెయ్యి ఇది చెయ్యి అంటే మనం చేసే ప్రార్థన దేవుడికి సంతోషం ఉండదు. మన మనస్సు ఇవ్వకుండా మన మనస్సును దేవుడికి ఇవ్వకుండా మనం ఇచ్చే డబ్బులు, మనం ఇచ్చే వస్తువులు ఇవేవి ఇష్టం ఉండదు. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? ఏదైనా వస్తువు ఇచ్చి ఇదిగో నా పేరు అక్కడ రాయండి. ఎవరి పేరమ్మా? ఇచ్చి నా పేరు అక్కడ రాయండి అంటారు. చూసారా? మరి నీ పేరు రాస్తే అది ఇచ్చిన దేవుడి పేరు ఎటుపోయింది? దాన్ని ఇచ్చింది ఎవరు నీకు? దేవుడేనా కదా? మరి ఆయన పేరు వేయాలా నీ పేరు వేయాలి? దేవుడి పేరు కదా వేయాలి. అది ప్రేమ అర్థమైంది అనుకుంటున్నా కదమ్మా. మన మనస్సును సిద్ధం చేసుకొని మందిరానికి రావాలమ్మా. మనుషుల కోసం కాదు, దేవుడి కోసం. మన మనస్సును ఇలాగా మనం సిద్ధం చేసుకుంటేనే అప్పుడు దానియేలు సింహాల బోన్లో పడినప్పుడు దానియేలు ప్రార్థన చేస్తుంటే దేవుడు ఉన్నాడు. ఎందుకంటే ఎప్పుడు సిద్ధం చేసుకోమన్నాడు దానియేలు మనస్సు. దేవారంగానే దేవదూతను పంపించాడు దేవుడు, సింహాల నోరు మూపించేశాడు. ఎందుకంటే దానియేలు మనస్సు సిద్ధమైన ప్రార్థన కలిగి ఉంది, ఇష్టమైన ప్రార్థన కలిగి ఉంది. దేవుడికి ఇస్తాడు, అన్నం ఇస్తాడు, డబ్బులు ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు. ఇవ్వడం అని చెప్పడం లేదు, నేను ఇస్తాడు. కానీ ఎలా ఇస్తాడు? సంతోషంగా ఇస్తున్నాడా? ఒకసారి గుర్తు పెట్టుకోండి. లోకంలో వాళ్ళు దేవుడిని నమ్మల. దేవుడు వాళ్ళకి ఇచ్చేటప్పుడు సంతోషంగా ఇస్తున్నాడా? అయ్యో వీళ్ళు ఇంకా నరకానికి వెళ్ళిపోతారే, అనుభవించండి అని ఇస్తున్నాడా? తేడా ఉన్నది. మనకిచ్చేటప్పుడు నా బిడ్డలు నా మాట వింటున్నారు, వీళ్ళకి నేను ఇస్తే నన్ను సంతోష పెడతారు, వీళ్ళు నాతో పాటు పరలోకంలో ఉంటారు, నన్ను స్తుతిస్తారు అని సంతోషంతో ఇస్తున్నాడా మనకి? ఆ తేడా చూడాలి. నీకు బాధ అయితే దేవుడు మనల్ని చూసినప్పుడు ఆయన కూడా బాధ ఉంటుంది కదా, ఆ బాధ కలుపుకోవాలి. నీకు ఆరోగ్యం లేకపోతే బాధ అయితే, నీకు నీతి లేకపోతే దేవుడికి బాధ. నీ బాధ చూడమంటావా? ఆయన బాధ చూస్తావా? ఆయన బాధ చూస్తే మనకన్ని సమస్యలు పోతాయి. మన బాధే మనం చూసుకున్నాం అనుకో, దేవుడికి బాధ మిగులుతాం, తర్వాత మనకి యుగగాల బాధ మిగులుతుంది. దేవుణ్ణి బాధ పెట్టి మనం సంతోషపడలేము. అవసరమైతే మనం బాధపడి దేవుణ్ణి సంతోష పెడితే దేవుడు మనల్ని సంతోష పెడతాడు. కనుక మన మనస్సు గుర్తుపెట్టుకోండి. బైబిల్ దగ్గరికి వెళ్ళేటప్పుడైనా
మోకరించి ప్రార్థన చేసేటప్పుడు ముందైనా, మందిరానికి వెళ్ళేటప్పుడైనా ఈ 6-7 విషయాలు గుర్తు పెట్టుకొని మనస్సులో పెట్టుకొని మోకరించు, మనస్సులో పెట్టుకొని బైబిల్ చదువు, మనసులో పెట్టుకొని మందిరంలో కూర్చు. ఏమా చెప్పిన దేవుడు చెప్పినటువంటి ఈ యొక్క గంట మెసేజ్, దేవుడు చెప్పినటువంటి గంట మెసేజ్ విశ్వాసంతో విన్నావా? ఆసక్తితో విన్నావా? చేయడానికి సిద్ధపడిపోయావా? రేపటి నుంచి, వచ్చే ఆదివారం నుంచి ఈ 6 విషయాలు నీ మనసులో పెట్టుకొని సిద్ధపరచుకొని వచ్చేస్తావా? అది సిద్ధమైన మనసు. అలా సిద్ధం చేసుకున్న వారి అర్పణ దేవుడికి ఇష్టం అవుతుంది, వాళ్ళు దేవుడికి ఇష్టలు. ఇలా మనం ఆరాధించాలి. మనస్సుతో మన మనస్సును తెచ్చి, దేవుడి వద్దకు మన మనస్సును తెచ్చి ఆరాధించి. మన మనస్సును తేకుండా దేవుణ్ణి మనం ఆరాధించే ఆరాధన ఆయనకు సంతోషం కలగదు. ఓకేనా? దేవునికి మహిమ కలిగిన కాక.